వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. డిసెంబర్ తర్వాత వచ్చే నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీకి జనవరిలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది అని చెప్పేసి ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి మాట అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అపోజిషన్ లీడర్. సో వారు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే 2 సంవత్సరాల్లో సీఎం చేంజ్ అవుతారని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అనేది జరిగింది. సో వారు ఏమన్నారు అనేది గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపో. సో డిసెంబర్ తర్వాత నూతన సంవత్సరంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోవడం ఖాయం. ఆయన నూతన ముఖ్యమంత్రి తెలంగాణకు రాబోతున్నాడు. నేను మరోసారి కూడా బల్లగుద్ది చెప్తున్నా అని చెప్పేసి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల్ని ఈ రోజు ఏం చేయలేదు. స్టార్టింగ్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల్ని చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో నిజం ఎంత? చాలా మంది ఈ మాటలు విని విని ప్రస్తుతం దీన్ని అంటే లైట్ తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే ఇంకో 3.5 సంవత్సరాలు రేవంత్ సీఎం అని చెప్పేసి పార్టీకి ఒక క్లారిటీ ఉంది, తర్వాత మంత్రులకు ఒక క్లారిటీ ఉంది, ఎమ్మెల్యేలకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మరో 5 సంవత్సరాలు కూడా నేనే సీఎం అవుతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం పైన కూడా కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఎలాంటి విషయాల్లో నమ్మచ్చు అంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. తర్వాత ఏఐసిసి ప్రచార కమిటీ సంబంధించి అనుకుంటాను ఒక పెద్ద అంటే ఏఐసిసి సంబంధించి కీలక పోస్టులోనే ఉన్నారు. తర్వాత ఏఐసిసి నాయకులతోటి మంచి పరిచయాలు ఉన్నటువంటి నేత. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అంతో ఎంతో అంచనా వేయగలటువంటి నేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రేవంత్ రెడ్డి చిట్టా అంతా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల దగ్గర ఉంది. ఏ క్షణాన ఏమైనా చేయొచ్చు. ఈవెన్ ఓటుకు నోటు కేసు కూడా బయటికి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పేటువంటి మాట. చూద్దాం మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి మాట ఈసారైనా నిజం అవుతుందా, లేకపోతే అది కూడా ఇన్ని రోజులు గాల్లో కలిసిపోయినట్టు ఆ మాటలు కూడా గాల్లో కలిసిపోతాయి అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.